దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. నిన్నటి దినము ప్రపంచ యావత్తు సార్వత్రిక సంఘము శుభ శుక్రవార దినాన్ని ఎంతో ఘనంగా జరిపించుకుంది. ప్రభు సిలువలో పలికిన 7 మాటలను మరి ఎంతో మంది ధ్యానించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన అభిషేకం కొరకు మరి ఆయన తలంపులతో మరి ఒక్క వాక్యమే మరి ప్రభు సిలువలో ఒక్కసారే పలికాడు. కానీ 2026 సంవత్సరాల నుంచి వాటిని మననము చేసుకుంటూ మరి వేల 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 ప్రజలు ఇప్పటి వరకు మరి ఆ యొక్క మాటలను ధ్యానిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. నిన్నటి మా సంఘంలో చక్కగా మరి మేము వాడబట్టానికి దేవుడు కృప దయచేశాడు. 4 స్త్రీలను దేవుడు నిన్న సంఘంలో వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పురుషులతో పాటు సమానంగా మేము కూడా ఏమి తక్కువ కాదన్నట్లుగా ఘనంగా దేవుని సన్నిధిలో వాడబట్టానికి నాకు మరి జాయ్‌కి, నయోమికి, సహోదరి రోజాకి దేవుడు దయచేసిన కృప కొరకై ఆయనకు మహిమ ఆరోపిస్తున్నాను. హల్లెలూయా. అసలు ఒక్కొక్కళ్ళు అసలు ధాటి అయిన స్వరాలతో అసలు ఎంత గంభీరంగా ప్రస్ఫుటంగా అభిషేకంతో నింపబడి అసలు ఎంత స్వేచ్ఛగా దేవుని వాక్యం ప్రకటించారంటే రియల్లీ వండర్ఫుల్. హల్లెలూయా. నిజంగానే ప్రభు మనకిచ్చిన తలాంతులు, వరాలు మనం తీసి వాడే కొద్దీ మనము తేజ్ చేయబడతాం. అంటే పదును పెట్టబడతాం. హల్లెలూయా. మన ఆత్మలలో నుంచి మరి ఆ యొక్క నింపుకున్న వాక్యాలు ధ్యానించిన ధ్యానంలో నుంచి ఆ యొక్క మాటలు అవన్నీ కూడా మన లోపల నుంచి పెళ్ళుబుకు వచ్చినాయి. హల్లెలూయా. చక్కని సిద్ధపాటుతో నిన్నటి దినము మరి ఆ యొక్క గుడ్ ఫ్రైడేని ఆ సంబరాలను జరిపించుకున్నాం. ప్రభు మానవాళి కొరకు ఆ రక్షణ కార్యము చేయకపోతే ఈ రోజు మనం ఎక్కడుండే వాళ్ళము. హల్లెలూయా కదా. కానీ దేవుడు లేని పరజనులున్న మనకి దేవుడు అనుగ్రహించబడి ఇలాగున క్రీస్తు ద్వారా మనము కూడా ఆయనలో ఇశ్రాయేలుతో సమాన వారసులుగా చేయబడిన కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు. తన ఏకైక కుమారుని మనకిచ్చి ప్రేమ ఎట్టుదో మనం ఆయన రుజువు చేసుకున్నాడు. ప్రభు కూడా తండ్రికి లోబడిన వాడే. ఆయన ప్రేమ, ఆయన విధేయత ద్వారా మనకు ఈ రక్షణను మనకు అనుగ్రహింప చేశాడు. అంతేకాదు ఆత్మ స్వరూపుడుగా వాగ్దానాన్ని మనకు అనుగ్రహింప చేసి మనలందరిని కూడా దత్తపుత్రులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక ఆ కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన డైలీ పోర్షన్ లోకి వస్తే యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 19వ అధ్యాయములో ప్రభు మరి పునరుద్ధానుడైన తర్వాత రెండవ ప్రత్యక్షతగా శిష్యులను దర్శించినట్లుగా చూడగలము. మొదట ఎమ్మాయి గ్రామం వెళుతున్న 2 శిష్యులను దర్శించాడు. ఇప్పుడు మరి ఆ యొక్క గదిలో భయపడుతూ తలుపులు మూసుకొని తాళాలు వేసుకున్న శిష్యులను ప్రభు దర్శించినట్లుగా మరి వారిని మరి ధైర్యపరుస్తూ మీకు సమాధానము కలుగును గాక అని ప్రకటించినట్లుగా మనము చూడగలము. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనము. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి. హల్లెలూయా. ప్రభు ఇప్పుడు తన్ను తాను ఎవరో వారికి చూయించుకుంటున్నాడు. నేను మీ ప్రభువునే, నేను మరో వ్యక్తిని కాను. నా చేతులు మరి నా ప్రక్కను చూడండి, మీరు నన్ను గుర్తుపట్టగలరు. మరి వారు మరి భయపడుతున్న పరిస్థితిలో మరి వాళ్ళ కళ్ళు కూడా మసకబారి ఉంటాయి. ప్రభువుని గుర్తించలేని ఒకటి ఆత్మలో మరి మరి వెనకబడిన స్థితిలోకి వెళ్ళిపోయారు. మరి ఆ ప్రభుని కనులారా చూస్తూ కూడా గుర్తించలేని అయోమయ స్థితిలో ఉండొచ్చు. అందుకే ప్రభు తన్ను తానుగా వారికి చూయించుకుంటున్నాడు. అంటే ఆ ప్రభుని వారు గుర్తించినప్పుడు వారి భయమంతా కూడా గొప్ప ఆనందంగా మారిపోయిందండి కదా. ఈ యొక్క సంఘటన ఆయన పునరుద్ధానాన్ని ధృవీకరిస్తుంది. ఆయన భౌతిక గుర్తింపును నిర్ధారిస్తుంది. మరియు మరణముపై ఆయన సాధించిన విజయానికి
ఒక భరోసా వారికి ఇస్తా ఉన్నది. ఆయన గాయాలు, ఆయన త్యాగానికి, ప్రేమకు చిహ్నాలుగా ఇక్కడ మిగిలిపోయాయి కదా! మనకేదైనా గాయం అయిందనుకోండి, అది గాయం అనటానికి ఎన్ని రోజులు పట్టుద్ది. అవునా గదా! ఒక చిన్న గీరుకుపోయినా, లేకుంటే ఒక చిన్న మనం ఏదో వంట చేసేటప్పుడు కాలినా కూడా అసలు ఎంత మంట, ఎంత నొప్పి, అది మానటానికి అనేకమైన రోజులు పట్టుద్ది కదా! ప్రభు అసలు మామూలుగా అయిపోయాడు కదా! ఆయన శరీరమంతా ఒక చిన్న కండ గూడా లేకుండా ఆయన శరీరమంతా ఛిద్రమైపోయింది కదా! రక్తసిక్తపు ముద్దగా మారిపోయిన ప్రభు ఇప్పుడు గాలి మరి మానిపోయిన గాయాలు కలిగిన వాడై ఇక్కడ వాళ్ళ ఎదుట కనబడి ఉన్నాడు. అంటే ఆ మచ్చలు కనపడతా ఉన్నాయి కదా! మనకు కూడా ఈ గాయాలు మానిపోతాయి గానీ, మరి మచ్చలైతే మిగిలిపోతాయి. మరి ఎన్నో సంవత్సరాలైతే గాని అవి ఆ మచ్చలు వెళ్ళిపోవు కదా! మరి కానీ ప్రభు మరి ఆ గాయపు మచ్చలు కదా! ఒక ఆ రోజుకి మన ఆయనకి మరి ఆ గాయాలు చేయబడి 3 రోజులే. మరి అవి ఇంకా కనిపిస్తున్నాయంట. ఆ గాయాల తాలూకు మరకలు మరి కనిపిస్తున్నాయట. కనుక నా గాయాలు మరి చూడండి అని చెప్పేసి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగానే మరి ఆ సిలువ వేయబడిన వ్యక్తిని తానేనని కదా ప్రభు ఇక్కడ వారు భ్రమపడకుండా నేనేనని ఆయన నిరూపించుకుంటున్నాడు. ఒకప్పుడు ఓటమికి ప్రతీకమైన ఆ గాయాలు కదా! దుష్టుడైన సాతాను ప్రభుని మరి సిలువ దాకా తీసుకుని వెళ్ళాను, ఆయన మరణానికి అప్పజెప్పానని వాడు గంతులు వేస్తుంటాడు పాపం. వాడు కుప్ప కూలిపోయాడు. వాడి తల చితకదొక్కబడింది. ప్రభు ఇప్పుడు విజయాన్ని ప్రదర్శిస్తున్నాడు. మరణించిన వారికి ఇది గొప్ప మరి విజయము. మరణించి జీవించే వారికి ఇది ఒక గొప్ప విజయం ఉన్నట్లుగా చూడగలం. భయము నుండి ఆనంద ప్రవాహానికి ఇదొక విజయంగా మనము చూడగలము. అంటే మూసిన తలుపులు, తాళాలు బిగించుకున్న ఆ తలుపుల వెనక దాక్కున్న వారికి మరి ప్రభువుని చూడగానే గొప్ప ఆ యొక్క భయము వీడిపోయి ఉండుండొచ్చండి. అభయం వచ్చి ఉండొచ్చు ప్రభువుని గుర్తించిన తర్వాత. మరెందుకు భయపడి దాక్కున్నారు? ప్రభుని ఆ హింస పెడతా ఉంటే, ఆ హింస మా మీదకి కూడా వస్తదేమో అని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వారు భయపడి పారిపోయి దాక్కున్నారు. ఇక్కడ ప్రభు స్వయాన వారికి కనబడతా ఉంటే ఇప్పుడు వారి ఆనందానికి హద్దు లేకుండా అయిపోయినది. ఈ ఘట్టం ప్రభు వారిని దర్శించుట పునరుద్ధానాన్ని సిలువ వేయటంతో అనుసంధానిస్తూ సిలువ వేయబడిన వాడే నిజంగా పునరుద్ధానము చెందిన ప్రభు అని వారి ఎదుట ప్రభు తను తాను ధృవీకరిస్తున్నట్లుగా చూడగలము. హల్లెలూయా! మరి తన సిలువ వేయటం వల్ల తనకు కలిగిన గాయాలను వారికి చూపించటం ఏంటంటే, తను ఎంత బాధపడినా కూడా తిరిగి పునరుద్ధానుడిగా నేను లేపబడ్డాననే సాక్ష్యము ప్రభు ఇక్కడ ఇస్తున్నట్లుగా చూడగలము. అంటే ఆయన వాగ్దానాలు నెరవేర్చేవాడని తమ భయము, నిరాశలు అంతమయ్యా అంతమయ్యాయని గుర్తించటానికి మరి వారిలో ఈ యొక్క భరోసా మరి ఆ వ్యక్తిగత భరోసా మరి వారికి కలిగినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! యేసు తన గాయాలను మరి వారికి చూపించడం ద్వారా శారీరక బాధల ద్వారానే మన కొరకైన విమోచన ఆయన సాధించాడని మనం అర్థం చేసుకోవచ్చు కదా! ఆయన ఒంటిగా దెబ్బలు తగలకపోతే, ఆయన పొందిన దెబ్బలు, గాయముల చేత మీరు స్వస్థత నొందియున్నారు. హల్లెలూయా! కదా! మన వ్యసనములు భరించాడు. మన సంకటములన్నీ కుదిర్చాడంటే ఎలాగున ఆయన బాధింపబడిన వాడుగా, మరి తృణీకరించబడిన వాడుగా, చూడనొలని వాడుగా ఇవన్నీ మనకు బదులుగా ఆయన మారిపోయాడు కదా! మనకు ఆ యొక్క సమాధానం ఇవ్వటానికి ఆయన పడిన శారీరక బాధల ద్వారా అణువణువు హింసించబడుట ద్వారా మన పాప శరీరాలకు విమోచన కలుగు చేయటానికి మనతో ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నాడండి. హి ఎక్స్చేంజ్ హిమ్సెల్ఫ్ విత్ అస్. హల్లెలూయా! హల్లెలూయా!
నిరాశ పూరితమైన మరి ఆ యొక్క శిష్యుల యొక్క మరి విశ్వాసాన్ని బలోపేతం చేయటానికి వారు కదా దుఃఖంతో వేదనతో మరి వారి మునిగిపోయిన వారిని మరి తిరిగి వారిలో ఒక ఆశను, ఒక ఆనందాన్ని, ఒక నిశ్చింతను కొల్పటానికి ప్రభు వారికి ప్రత్యక్షమైనట్లుగా వారిని దర్శిస్తున్నట్లుగా మనము చూడగలము. 21వ వచనము, యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక అని మరలా చెప్తా ఉన్నాడు. ఒకసారి సమాధానం కలుగును గాక అన్నాడు, మరలా చెప్తున్నాడు మీకు సమాధానము కలుగును గాక. అంటే వాళ్ళు ఎంత అశాంతితో, ఎంత భయభ్రాంతులకు గురై ఉన్నారో చూడండి. చాలా సార్లు ప్రభు మనల్ని దర్శిస్తాడు. అయినా కూడా మరి మనము ఓదార్పు నొందము, మనకున్నటువంటి ఆ భయాల నుంచి మనం విడిపించబడము, మనం ఇంకా సంశయాల్లో ఉన్నప్పుడు ప్రభు మరొకసారి మనల్ని దర్శిస్తాడండి కదా. దేవుడు 2 మారులు దర్శించును అని యోబు గ్రంథకర్త చెప్తాడు. అంటే ఒక్కసారి దర్శించి వదిలిపెట్టాడు ఆయన. తిరిగి ఆ పరిపూర్ణమైన విశ్వాసంలోకి వచ్చిన దాకా ఆయన మనకు చేయూతనిస్తాడు. మరలా చెప్తున్నాడు కదా, మరి మీకు సమాధానము కలుగును గాక, మీలో ఉన్న శాంతి, మీలో ఉన్న భయభ్రాంతులన్నీ తొలగిపోవును గాక అని ప్రభు ఇక్కడ మరొకసారి అభయహస్తాన్ని వారికి అందిస్తున్నట్లుగా మనము చూడగలము. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పెను. ఈ సమాధానం ఎందుకంటే వారిని సిద్ధపరిచే సమాధానము. మొట్టమొదటి సమాధానము వారి ఓదార్పు కొరకు, వారి ఆదరణ కొరకు, వారి ధైర్యము కొరకు, వారు ఉన్నటువంటి ఆ పరిస్థితిలోంచి వారి పైకి లేవనెత్తబడటానికి అక్కడ సమాధానము కలుగును గాక అన్నాడు. ఇప్పుడు ఈ సారి పలుకుతున్న ఈ సమాధానములు వారిని బలోపేతం చేయటానికి, హల్లెలూయా, షాలోమ్ కదా ఈ పదము. మరి సమాధానకర్తకు అధిపతి అని ప్రతిదినం మనం చెప్పుకుంటాం కదా. షాలోమ్, సమాధానానికి ఆయనే అధిపతి అయి ఉన్నాడు. ఆ సమాధానాన్ని మనకి అనుగ్రహింప చేస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది షాలోమ్ అని గ్రీట్ చేసుకుంటారండి. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకునే బదులుగా మరి షాలోమ్ అని గ్రీట్ చేసుకుంటారు. యాక్చువల్లీ అసలు మనం అట్టి విధంగా గ్రీట్ చేసుకోవాలంట. కాకపోతే పత్రికలలో మరి పౌలు భక్తుడు వందనములు కలుగును గాక, వందనములు వందనములు అని చెప్పారు గనక నా ప్రైజ్ లార్డ్ లోకి వచ్చేస్తాం మనము. కానీ షాలోమ్ అని ఒకరినొకరు మనము గ్రీట్ చేసుకోవాలట. మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక అని ఆ యొక్క శాంతి ప్రదాత అయిన ప్రభు యొక్క సమాధానాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మన నాలుకల మీద, ఎదుటి వారి మీదకి ఆశీర్వాదంతో పాటుగా సమాధానాన్ని ప్రకటించాలంట. ఎందుకు మనం నియమించబడ్డాము? సమాధాన సువార్తను ప్రకటించడానికి నియమించబడి ఉన్నాం. ఆ సమాధాన సువార్తకు అనేటువంటి ఆ జోళ్లను మనం మరి ధరించిన వారమై నిరంతరము సమాధానాన్ని ప్రకటించడానికి నియమించబడి ఉన్నాం. ప్రభు అంటున్నాడు ఇక్కడ, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపించుచున్నాను. హల్లెలూయా. అంటే తన యొక్క పరిచర్య వారితో అనుసంధానించి దేవుని యొక్క ప్రేమ, కరుణ మరియు క్షమాపణ వారు ప్రకటించడానికి వారిని ఇక్కడ ప్రభు ఆయత్తపరుస్తున్నట్లుగా మనము చూడగలము. తన పరిచర్య తను చేయవలసినదంతా చేసి ముగించాడు. ఇప్పుడు వారు చేయవలసిన పరిచర్య గురించి వారిని ఆదేశిస్తూ మరి ఇక్కడ ప్రభు వారిని మరి సమాధానంతో మరి వారిని పంపిస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. ప్రభు మన దర్శించిన ప్రతిసారి ఏదో ఒక ఉద్దేశంతో మన దర్శిస్తాడండి కదా. మన దుఃఖాల్లో దర్శిస్తాడు, మనం ఆదరణ లేనప్పుడు దర్శిస్తాడు. అంతేకాదు తన పరిచర్య చేయటాను కూడా ప్రభు మనని దర్శిస్తాడు. నా మట్టుకు నాకైతే ఈ పరిచర్య
రకరకాలుగా విస్తరించడానికి దేవుడు ఏదో ఒక కలను ఎవరి ద్వారానో మాట్లాడటమో, ఏదో ఒక హెచ్చరిక చేయటమో, ఏదో చేస్తుంటాడు. నేను ప్రార్థిస్తా ఉంటాను. దేవుడు ఏదో మాట్లాడుతా ఉంటాడు. అది ఏదో ఒక విధంగా స్థిరపరిచేటట్లుగా చేస్తాడు. ఒక్కసారిగా నాకేదో ఆలోచన వచ్చింది, తలంపు వచ్చింది కదా అని నేను చేసేసుకుంటూ వెళ్ళను. కనిపెడతా ఉంటాను. ఇది దేవుని యందు వద్ద నుంచి వచ్చిందేనా? ఈ పని మరి ఇందులో నేను ముందుకు వెళ్ళాలని నేను కనిపెడుతున్న సమయంలో ప్రభు మరొకసారి దాన్ని స్థిరపరిచి ఆ కార్యము జరిగించటానికి పూనుకునేలాగా చేస్తాడు. ఇక్కడ ప్రభు కూడా ఆయన మరి డసిలిపోయిన కదా, కృంగిపోయిన, ఇక లేవనెత్తలేని పరిస్థితిలో ఉన్నటువంటి, ఇక లేచి దేవుని పని చేయటానికి ఏ మాత్రం కూడా వారిలో ఆశ అంతా కూడా మరి నిరాశగా మారిపోయినటువంటి ఆ వారిలో తన ధైర్యాన్ని నింపుతూ ఆయన వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు, పురికొల్పుతున్నాడు, తిరిగి వారి ఆత్మలను రేపుతున్నాడు. భయముతో నిండిపోయిన, పిరికితనంతో నిండిపోయిన ఆత్మల్లో తిరిగి తన ధైర్యాన్ని మరి అక్కడ పోస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఇక లేవనెత్తబడాలి, తిరిగి మీరు పునరుజ్జింపబడాలి, నా పరిచర్య కొరకు తిరిగి మరి మీరు కొనసాగబడాలని ప్రభు వారిని అక్కడ ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూడగలం. చాలా సార్లు మనం చప్పబడిపోయి, చల్లారబడిపోయి కదా, కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి, అసలు ఈ దేవుని పరిచర్య ఏం చేద్దాం, ఇక మన వల్ల కాదు అనుకున్న పరిస్థితులు. నిజంగా దేవుని యొక్క విజిటేషన్ ఎలా ఉంటదంటే, అసలు ఎంత పవర్ఫుల్ గా మనం విజిట్ చేసి మనని తిరిగి ఉజ్జీవింప చేసి, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మరి ఆ యొక్క రెట్టింపు అభిషేకంతో దేవుని పని చేయటానికి ఆయన మనల్ని దర్శిస్తాడండి. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న వారం, మనం విడిచిపెట్టడు. ఒకసారి మనం పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు, మనకు ఒక పని అప్పచెప్పాడు, కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు, మనం కొనసాగుతున్నాం. ఏదో పరిస్థితులు మనకు వచ్చినాయి, మనము వాటిని కొనసాగింపలేని నిస్సహాయ స్థితికి వెళ్ళినప్పుడు కూడా ప్రభు విడిచిపెట్టడండి. మన శ్రమలలో విడిచిపెట్టడు. ఆయన పరిచర్య మనం చేస్తున్నప్పుడు కూడా ఆ పరిచర్య మరి కొనసాగింప చేయటానికి మార్గాలను సరళం చేస్తాయండి. మాకైతే పరిచర్య చేయకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినాయో, ఎన్ని పోరాటాలు వచ్చినాయి, ఇక్కడ మేము ఉండకుండా చేయాలని మరి ఎన్ని విధాలైన శ్రమలు, హింసలు, పోరాటాలు, యుద్ధాలు మేము ఎదుర్కొనవలసి వచ్చిందో, మా ప్రాణాలు పోయేంతగా మరి మేము బాధింపబడ్డాము మంత్రశక్తుల చేత. మరి ఫిజికల్ మరి ఆ యొక్క పోరాటాల చేత అసలు ఎంతగా, ఆత్మపరమైన పోరాటాలు కదా, యుద్ధాలు, అసలు వాటన్నిటిలో ఇక్కడ సేవ చేయగలమా అని అనుకున్నాం. కానీ తిరిగి దేవుడు పరిశుద్ధాత్మ మాలో నింపి, ధైర్యాన్ని మాలో నింపి, విశ్వాసాన్ని మాలో నింపి, తిరిగి తిరిగి మమ్మల్ని నూతనపరిచి హల్లెలూయా, హల్లెలూయా సేవ కొనసాగింప చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఒక అపరాధ భావంలోకి వెళ్ళిపోయారు కదా. ఆయన విడిచిపెట్టినప్పుడు వారి లోపల నిజంగానే గిల్టీ ఫీల్ అయి ఉంటారు. ప్రభుని విడిచిపెట్టి వచ్చేసామని ఆ లోపల మదన పడుతూ ఉండొచ్చు. కానీ ప్రభు వచ్చి వారిని తిరిగి నూతన పరుస్తా ఉన్నాడు. మరి తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఒక అధికారము వారికి అనుగ్రహింప చేస్తున్నాడు. ప్రభు ఒక అధికారంగా ఈ లోకానికి వచ్చాడు కదా. ఈ లోకంలో మరి నశించిపోతున్న వారిని రక్షించటానికి, మరి బీదలకు స్వార్థ ప్రకటించటానికి, దేవుని రాజ్యము స్థాపించటానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన అభిషేకము ఆ యొక్క శిష్యులకి అనుగ్రహింప చేస్తూ ఆ యొక్క అధికారాన్ని అనుగ్రహింప చేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఒక శక్తివంతమైన మిషన్ మరి చేయటానికి వారిని తిరిగి కమిషన్ చేస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. ఆయన పంపబడినట్టే వీళ్ళు కూడా పంపబడుతున్నారు. విశ్వార్తను ప్రకటించడానికి వారు బయలుదేరాలని ప్రభు వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇంకదే కదా వారు చేయవలసిన పని.
ప్రభు తర్వాత ప్రభు మరి మిగిల్చిన పరిచర్య ప్రభు చేయగలిగినంత ఆయన చేశాడు. ఇప్పుడు ఇప్పుడు అది 12 గా మల్టిప్లై అయింది. అప్పుడు ప్రభు ఒక్కడే చేశాడు. ఇప్పుడు ప్రభు ఇప్పుడు ఏమైపోయాడు? 12 మందిగా మారిపోయాడు. హల్లెలూయా! ప్రభు అదే ప్రార్థన చేశాడు కదా! వీరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, వీరిని ప్రొటెక్ట్ చేయి, వీరిని లోకంలోకి పంపిస్తున్నాను, వీరి లోక సంబంధులు కారు, వీరిని కాపాడు ప్రభువా. అంతేకాదు వీరి ద్వారా ఎవరు సువార్త వింటారో వారిని కూడా కాపాడు ప్రభు అని ఈ దినం వరకు కూడా ప్రభుని అంగీకరించి ప్రభు పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రభు ప్రార్థన చేసి ఉన్నాడు. ఎవరెవరు తమ సమస్యల్లో కూరుకుపోయి మరి వెనకబడిపోతున్నారు అనుకున్న సమయంలో కూడా ప్రభు తిరిగి వారిని పునరుజ్జీవింప చేసి వాడుకుంటారు కదా. జైళ్ళలో మగ్గిపోయి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి కొట్టబడి ఏడవబడి వెలివేయబడిన వారిని కూడా ప్రభు విడిచిపెట్టడండి. వారికి ఎందుకు ఆ పరిస్థితులు అనుమతి ఇచ్చాడో తెలియదు, కానీ ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు వారి చేతిని విడిచిపెట్టాడు. తిరిగి వారిని బలోపేతం చేస్తాడు, తిరిగి వారిని దర్శిస్తాడు, ఏదో ఒక విధంగా మార్గం సరళం చేస్తాడు, వారిని నిలబెడతాడు. అసలు మనము ఈ యొక్క బైబిల్ నే కాదు గాని బైబిల్ ని అనుసరించి ప్రభు పని చేసినటువంటి ఆ మిషనరీల చరిత్రలు మనం చదవాలండి. చదివితే అసలు వారు ఎంత కఠినమైన పరిస్థితుల్లో సేవ చేశారంటే అబాబా, అసలు ఒక్కొక్కళ్ళ జీవిత చరిత్ర చదివితే ఇంత కఠినమైన పరిస్థితుల్లో వీళ్ళు ఎలా సేవ చేశారు, ఎలా ఓర్చుకున్నారు, ఎలా వారి జీవితాన్ని బలిగా సమర్పించుకున్నారంటే రియల్లీ అసలు ఆ చైనా దేశం వెళ్ళి సేవ చేసిన వాళ్ళు కదా, అసలు రొమేనియా పట్టణానికి వెళ్ళి సేవ చేసిన వారు, కమ్యూనిస్ట్ దేశాల్లో సేవ చేసిన వారు కదా, నరహంతకులకు మధ్యకు వెళ్ళి సేవ చేసిన వారు. అబ్బా అసలు ఆయా నిజంగా అసలు వాళ్ళ చరిత్రలు చదివితే ప్రభు కొరకు జీవించుట అంటే ప్రభు ఇచ్చిన కమిషన్. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునులుగా చేయడి, సర్వలోకానికి వెళ్ళి మరి సమస్త సృష్టికి సువార్త ప్రకటించుడు అంటే నిజంగా ఒక్కొక్కళ్ళలో ప్రభు ఇచ్చిన ఆ ప్రేమ, ప్రభువుని గురించిన ప్రేమ, ప్రభు ఆదేశించిన ఆ యొక్క దానిని, ఆ యొక్క కమిషన్ ని వారు ఆజ్ఞను ఎంతగా వారు తీసుకొని తమ ప్రాణాలు సహితం లెక్క చేయక మరి అక్కడికి వెళ్ళి ఉంటారు. నిజంగానే అసలు నిజంగా నేను చాలా మంది జీవిత చరిత్రలు చదివానండి. గొప్ప గొప్ప దైవజనుల పుస్తకాలు నేను చదివాను. వారి యొక్క చరిత్రలు నేను చదివాను. నిజంగానే వారు ఎంతగా తమ జీవితాలను త్యాగం చేసుకుని వెళ్ళారు. స్త్రీలు కూడా ఎంతో మంది మిషనరీస్ ఉన్నారండి. ఒక పురుషులే కాదు, స్త్రీలు కూడా మరి ఆ 18th సెంచరీలో ఎంత మందిలో ఆత్మీయ విప్లవం కలిగిందంటే దేశ దేశాల్లో నుంచి ప్రభు కొరకు అనేక మంది బయలుదేరి ఈ విధంగా యవ్వన కాలంలోనే ప్రభు కొరకు సమర్పించుకొని వెళ్ళిపోయారు. ప్రభు ఇక్కడ మరలా ఒక మహా ఆజ్ఞగా శిష్యులను భయంతో దాక్కునే స్థితి నుండి చురుకైన శక్తివంతమైన పరిచర్య వైపుకు వారిని ప్రోత్సహిస్తున్నాడు. 22వ వచనము, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా! పరిచర్య చేయటానికి మనకి ఏంటి మూలం అంటే గనక పరిశుద్ధాత్మ దేవుని సహాయం అండి. ఆత్మదేవుని సహాయం లేకపోతే, ఆత్మదేవుని శక్తి అభిషేకం లేకపోతే ఒక చిన్న పని, దేవుని పని, చిన్న పని కూడా మనము చేయలేము. ప్రార్థన చేయలేము, మరి సువార్త ప్రకటించలేము. హల్లెలూయా! వాక్యాన్ని ప్రచురించలేము. ఆత్మ దేవుని యొక్క నింపుదల మనం ఉంటేనే, వాక్యం యొక్క నింపుదల మనలో ఉంటేనే కానీ ఆ నింపబడిన దానిలో నుంచి మనం వెలికి తీసి మనం దేవుని కొరకు ఉపయోగపడతాం. మనం నింపబడుతూ అభిషేకం చేత నింపబడుతూ వాక్యము చేత నింపబడుతూ ఉన్నప్పుడే, ఈ ప్రార్థనా శక్తి ద్వారా నింపబడినప్పుడే కానీ దేవుని యొక్క పని మనము చేయలేము. ఈ యొక్క శుభ శుక్రవారం దినాన అనేక మంది వాక్యాన్ని ప్రచురించి ఉంటారు కదా. 7 మాటలు ఒక్కొక్క సంఘంలో మాట్లాడి ఉంటారు కదా. ఒక్కొక్కరు ఎంతగా ప్రార్థనలు కనిపెట్టి ఉంటారో, ఒక్కొక్కరు ఎంతగా దేవునిలో లీనమైపోయి ఉంటారో, తమ సమయాన్ని ప్రభు యొద్ద కనిపెట్టి ఆ వర్తమానం కొరకు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటారు
కదా. మరి ఆ యొక్క అభిషేకము చేత, వాక్యము చేత, వాక్య ధ్యానము చేత తమను తాము బలోపేతం చేసుకుని ఉంటారు. ప్రార్థన శక్తి చేత నింపబడి ఉంటారు. లేకపోతే అంత ధాటిగా అక్కడ నిలబడి మనం చెప్పాలంటే మన వల్ల కాదు కదా. ఏదైనా సరే 10 మంది ముందు నిలబడితే ఒక బిడియము, ఒక భయం వచ్చేస్తది. కానీ ఎప్పుడైతే ఆత్మదేవుని మనం పొందుకున్నాం, మనలో భయాలు పటాపంచలైపోతాయి. స్టేజ్ ఫియర్‌లు ఎళ్ళిపోతాయి కదా. మన ఎదుట ఉన్నటువంటి అసలు ఎంత గుంపైనా కూడా ఇక మనకు భయమేయదు. హల్లెలూయా! ఇట్టి విధంగా మరి భయభ్రాంతుల్లో ఉన్న వారి మీద ప్రభు పరిశుద్ధాత్మను ఊదుతున్నాడు. హల్లెలూయా! పునరుద్ధానము చెందిన ప్రభు పరిశుద్ధాత్మను వారి మీద ఊదుతున్నాడు. హల్లెలూయా! ఆయన తిరిగి పునరుద్ధానుడుగా లేచి ఉన్నాడు. ఆ యొక్క చనిపోయిన స్థితి నుంచి ఆత్మ ద్వారా, ఆత్మ తాకిడి ద్వారా, ఆ క్విక్కనింగ్ స్పిరిట్ ద్వారా ప్రభు లేచి ఉన్నాడు కదా. ఆ ఆత్మను వారి మీద ఊదుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయనలోని అభిషేకాన్ని వారి మీదకి ఇంపార్ట్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! ఓహ్! హల్లెలూయా! కృతజ్ఞతాస్తులు. నిజంగా ప్రభు మన మీద కూడా తన ఆత్మను ఊది ఉన్నాడండి. మన లోపల ఒక జీవజల నదిని, జీవజల బుగ్గను పెట్టి ఆత్మ మనలో నుంచి కదా. ఎవడైనను దప్పికన ఎడల నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనవలెను అని ఆ యొక్క ఆ నిత్య జీవం గురించి మనలో ఊరిడి ఆ జీవపు ఊట గురించి, ఆ దాహం గురించి ప్రభు 7:37లో మాట్లాడతాడు యోహాను సువార్తలో. మహాదినమున మరి అంత్య దినమున ఆ యొక్క ఆయన ఈ కేక వేసి మాట చెప్తాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలండి మనం. రక్షకుడైన క్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొందుకున్నాము. రక్షకుడైన యేసు ద్వారా పాప క్షమాపణ పొందుకున్నాము. క్రీస్తు అనే అభిషేకుని ద్వారా మనం అభిషేకము పొందుకోవాలి. అభిషేకము పొందుకుంటేనే కానీ ఈ లోకంలో జయ జీవితం జీవించలేము. మరి అభిషేకము పొందుకుంటేనే గాని ఈ లోకంలో దేవుని పని మనము చేయలేము. ఆత్మదేవుని సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ తాకిడి మన మీద లేకుండా, పరిశుద్ధాత్మ నింపుదల మనలో లేకుండా దేవుని పని మనము చేయలేమండి. అది మన శక్తి, మన బలము, మన జ్ఞానము కదా. మనకు సంబంధించిన అది అన్ని కొంతవరకే పనిచేస్తాయి. కానీ ఆత్మతో మనము నింపబడే కొలది దేవుని చేతిలో బలమైన సాధనాలుగా చేయబడతాం. హల్లెలూయా! మరి కదా ప్రభు ఈ పరిశుద్ధాత్మను పొందుకొనుట అనేది ఒక నూతన సృష్టికి, ఒక నూతన పరిచర్య కొరకైన ఒక సాధికారత కొరకు ఆత్మీయ జీవ మరి ఆ జీవముతో నింపబడి వారు పని చేయటానికి వారికి ఒక మరి ఒక శక్తిగా, ఒక ప్రభావపు తాకిడిగా వారి మీదికి అనుగ్రహించబడతా ఉన్నది. హల్లెలూయా! కదా. మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు గూడా ఏం పోసాడండి? లోపల తన జీవాత్మను పోసాడు. ఇక్కడ ప్రభువు చప్పబడిపోయి, చల్లబడిపోయి, మరి దిగాలుతో ఇక ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో కదా, మరి కదలలేని స్థితిలో ఉన్న వారి మీద తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఊదుతున్నాడండి. అక్కడ ఆదాము బొమ్మగా ఉన్నాడు. ఆదాములోకి తన జీవాన్ని, ఊపిరిని ఊది అతన్ని జీవాత్మగా చేశాడు. ఇప్పుడు వీళ్ళు కూడా చచ్చిన శవాలుగా భయపడుతూ దాక్కున్న స్థితిలో ఉన్నారు. ప్రభు వారి మీద తన పరిశుద్ధాత్మను ఊదుతున్నాడు. తిరిగి వారిని నూతన పరుస్తున్నాడు, ఉజ్జీవపరుస్తున్నాడు. వారిలో అగ్ని రగిలిస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. హల్లెలూయా! ఆత్మ దేవుని మనం పొందుకోవాలండి. ఆ అగ్ని తాకిడి మన నాలుకని తాకాలి. ఆ అగ్ని తాకిడి మన హృదయములోకి పెనెట్రేట్ కావాలి. మన ఎముకలు లోకి, మన మూర్గుల్లో కూడా అగ్ని తాకిడి వెళ్ళిపోవాలి. హల్లెలూయా! అట్టి విధంగా పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. ఊపిరి అనేది మనము చలించటానికి, జీవించటానికి మనలో ఊపిరి ఉన్నది. సువార్త ప్రకటించటానికి, ఈ యొక్క క్షమాపణను ఈ లోకానికి చాటించటానికి, ప్రేమను మరి పంచటానికి, ఈ పరిచర్యను శక్తివంతం చేయటానికి ప్రభు తన శిష్యులకు పరిశుద్ధాత్మను
మరి అనుగ్రహింప చేస్తున్నాడు. అంటే ఆ దినం వారి మీద పరిశుద్ధాత్మను ఊదాడంటే, ఆ పెంతెకోస్తపు అనుభవంలోకి వారిని తీసుకొని వెళ్ళటానికి అపోస్తల కార్యములో వారు పొందుకోబోయే అనుభవం గురించి ప్రభు ఇక్కడ వారిని సిద్ధపరుస్తున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ మరి ప్రభువు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మను రిలీజ్ చేసినప్పుడు అందరూ రిసీవింగ్ ఫ్యాక్టర్‌లో లేరు కదా! అందరూ కూడా ఆత్మ అభిషేకాన్ని తీసుకునే ఆ యొక్క మనసులో లేరు కదా! చాలా సార్లు దేవునిని మనం అర్థం చేసుకోటానికి, దేవుని యొద్ద నుంచి ఏదైనా పొందుకోటానికి కూడా ఆ రిసీవింగ్ ఫ్యాక్టర్ మనలో ఉండాలి కదా! ప్రభువు ఏదన్నా మనకి ఇచ్చేటప్పుడు దాన్ని పరిపూర్ణంగా మనం పొందుకోవాలంటే ఆ సిద్ధపాటు మనలో లేకపోతే ప్రభు ఇచ్చేది సంపూర్ణంగా మనము గ్రహించలేము, మనం పొందుకోలేము. ఇక్కడ వాళ్ళున్నటువంటి ఆత్మీయ స్టేటస్‌లో, ఆ భయపడుతున్న స్టేటస్‌లో తిరిగి వారు కంప్లీట్‌గా ఆ పరిశుద్ధాత్మను వారు రిసీవ్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. అందుకే ప్రభు మరలా మీరు కనిపెట్టి ఉండండి. మీరు కనిపెట్టి ఉండండి. యెరూషలేములోనే ఉండండి. మీరు వెళ్ళిపోవద్దు. అందరూ ఒక చోటే ఉండండి అని చెప్పేసి ప్రభు మరలా ఆదేశిస్తాడు. పరిశుద్ధాత్మ తండ్రి చేసిన వాగ్దానం మీ మీదకి పంపబడేంత వరకు మీరు వెయిట్ అపాన్, మీరు వేచి ఉండండి అని ప్రభు మరి ఆరోహణం వెళ్ళేటప్పుడు చెప్తాడు గదా! ఆల్రెడీ ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మను ఊదేశాడు. మరలా అక్కడ వారు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇదేంటంటే ఇదొక మరి మాదిరిగా ఒక చిన్న అడ్వాన్స్‌గా ప్రభు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. ఫుల్‌నెస్ ఆఫ్ స్పిరిట్ అనేది తిరిగి వాళ్ళు పొందుకొని ఉన్నారు. హల్లెలూయా! బహిరంగ సంపూర్ణమైన ఆ కుమ్మరింపు మరి వారు పొందుకోవడానికి ప్రభు ఇక్కడ వారిని సిద్ధపరిచినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారే మనలో కుమ్మరించబడడండి. విశ్వాసలో మనం ఎదిగే కొద్దీ, వాక్యంతో మనం నింపబడే కొలది, ఆయనకు మనం సమయం ఇచ్చి ఆయన సన్నిధిలో కనిపెట్టే కొలది మనలో ఆత్మ నింపబడతా ఉంటది. డైలీ ప్రాసెస్‌గా ఆత్మదేవుడు మనలో నింపబడతాడు. మరి కొన్ని సందర్భాలలో మనం ఎక్కడైనా ఒక మీటింగ్‌కెళ్ళాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అక్కడ పరిచర్య చేస్తా ఉన్నాడు. నిజంగా మనం సిద్ధపాటుతో వెళితే గనక ఆయన వాక్యము చెప్పుతుంటుండగానే ఆ యొక్క ఆత్మ దేవుడి చేత మనము తాకబడతామండి. మన లోపల అభిషేకం మనకొచ్చేస్తది. హల్లెలూయా! అంటే ఆయన పరిశుద్ధాత్మ రిలీజ్ చేయక ముందు గూడా వాక్యములో నా ఆత్మదేవుని శక్తి మన మీదకి ఆవరిస్తది. అందుకే మన ప్రతి మీటింగ్‌కి మనం వెళ్ళినప్పుడు ఏది నేను పొందుకోగలను దేవుని యొద్ద నుంచని ఆ భావనతో మనం వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒకటి మనం పొందుకొనొస్తామండి. ఒక చిన్న కూడికి వెళ్ళినా కూడా మనం ఏదో ఒకటి అక్కడి నుంచి పొందుకొని వస్తాం. నిజంగా అసలు అందుకే కూడికలు ఏదైనా ఒక మీటింగ్ మనం పిలిస్తే మనం వెళ్ళకుండా మానివేయకూడదు. తప్పనిసరిగా ఆ కూడికు మనం వెళ్ళగలగాలి. అక్కడికి వెళ్ళి మనకిచ్చిన పని, మనకివ్వబడిన తలాంతులు, అక్కడ మనకిచ్చిన అవకాశం ద్వారా మనం వాడబడాలి. అక్కడ వారు ఎవరు వాడబడుతున్నారో వారి ద్వారా మనం నేర్చుకొని రావాలి. హల్లెలూయా! అంతేగాని వెళ్ళాము, వచ్చామంటే కాదు కానీ, మనం ప్రతి సమయంలో కూడా ఆత్మ దేవుని అభిషేకం చేత నింపబడుతూ ఉండాలి. వాక్య మర్మాలు పొందుతూ ఉండాలి. దేవుడు ఒక్కొక్కరిలోంచి ఒక్కొక్క మర్మాన్ని వెలికి తీసి మరి మాట్లాడతాడు కదా! ఒకే వాక్యాన్ని నేను చెప్పే వాక్యం ఒకలాగుంటది. మరొకరు చెప్పే వాక్యం ఒకలాగుంటది. వారికున్న అండర్‌స్టాండింగ్, వారికున్న గ్రహింపు, మరి వారు చేసిన వాక్యపు అధ్యయనపు లోతు, దేవుడు వారికి ఇచ్చిన ఆత్మ ప్రత్యక్షతలో నుంచి మనం మాట్లాడుతా ఉంటాం కనుక మరి ప్రభు మరి ఇక్కడ వారి మీద పరిశుద్ధాత్మను ఊదుతా ఉన్నాడు. నీ మీద, నా మీద పరిశుద్ధాత్మను ఊదుట ద్వారా మనలో ఒక నూతన శక్తి, నూతన అభిషేకము, నూతన బలము, నూతన జీవము, నూతన ఉజ్జీవము మనలో నుంచి తిరిగి పెళ్ళుబుకుతా ఉంటదండి. కొన్నిసార్లు ఆత్మ మన మీద కుమ్మరించబడినట్లుగా ఉంది.
మరి కొన్నిసార్లు ఉదయకాలపు స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు రియల్లీ ఐ ఫీల్ ఇట్. మరి అందరూ ఎవరికి వాళ్ళు స్తుతి ఆరాధన చేసినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారో లేదో తెలీదు గానీ, నేను స్తుతులు చెల్లించినప్పుడు మాత్రం తప్పనిసరిగా అభిషేకం నా మీద ప్రవహిస్తున్నట్లుగా నేను ఫీల్ అయిపోతాను. అగ్ని నన్ను ఆవరిస్తున్నట్లుగా, అభిషేకము తాకిడి చేత నేను మునిగిపోతున్నట్లుగా, నా ఆత్మ నింపబడుతున్న ఫీలింగ్‌లోకి నేను వచ్చేస్తానండి. రియల్లీ ఆత్మదేవుని యొక్క తాకిడి నా నాలుక మీద ఇట్లా ప్రవహిస్తున్నట్లుగా అయిపోద్ది. హల్లెలూయా! అన్య భాషలు నేను కంట్రోల్ చేసుకోలేను. స్తుతులు చెల్లించేటప్పుడు నాకు అట్ల విధంగా ఆత్మావేశం వచ్చేస్తా ఉంటది. హల్లెలూయా! హల్లెలూయా! అంటే ఆత్మ మనల్ని తాకినప్పుడు మనల్ని పరవశులుగా చేస్తది. ఆనందంతో మనల్ని నింపుద్ది. ధైర్యంతో మనల్ని నింపుద్ది. శక్తితో మనల్ని నింపుద్ది. హల్లెలూయా! విజ్ఞానము చేత మనల్ని నింపుద్ది. దేవుని మర్మాలను పొందుకోటానికి అభిషేకాత్మ మనల్ని నింపుద్ది. ప్రభువు అక్కడ పరిశుద్ధాత్మను ఊదాడంట. చల్లబడిపోయిన వారిని కదా! చప్పబడిపోయిన ఆత్మలను ఈయన తిరిగి ఉజ్జీవింపచేస్తున్నాడు. ఈ లోకంలో సేవ చేయాలంటే ఆత్మదేవుని సహాయం మనకు కావాలి. ఆత్మదేవుని తాకిడి, ఆత్మదేవుని తీవ్రత మనలో పెల్లుబుకినప్పుడే గాని ప్రభు కొరకు మనం బలమైన సాధనాలుగా పని చేయలేం. ఏదో చేసాంలే అంటే చేసాం కాదు. మనం దేవుని పని కొరకు వెళ్ళామంటే అక్కడ దేవుని కార్యం జరిగి తీరాలంతే. మనం ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని తోడుకొని వెళ్ళాడో ఆ పని మనం ముగించి రావాలి. అది ఆత్మదేవుని సహాయం ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకునడం ద్వారానే జరుగుద్ది. అందుకే ప్రభు ఇక్కడ ఒకటి వారికి సమాధానం ప్రకటిస్తున్నాడు. ముందుగా తన యొక్క చేతులు వారి యొక్క 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 పక్కన చూపించి తనే అని వారికి రుజువు చేసుకున్నాడు. రెండవదిగా సమాధానము కలుగునుగాక అని వారిని బలపరిచాడు, ధైర్యపరిచాడు. మరలా సమాధానము కలుగునుగాక అని ఇదిగో మరలా మిమ్మల్ని లోకంలోకి మరి నా యొక్క పరిచర్య ఏదైతే నేను వదిలిపెట్టానో నేను చేయగలంత చేసి మీ కొరకు నేను వదిలిపెట్టానో దాన్ని చేయటానికి మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్తూ తిరిగి వారిని నూతనపరచడానికి పరిశుద్ధాత్మను వారి మీద ఊదుతున్నాడు. మనం ఎప్పుడైనా కూడా వెనకబడిన మరి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిన అనారోగ్యంతో వెనకబడిన ఏ కారణం చేత మనం వెనకబడినా కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టడు. మనని అట్టి విధంగా తిరిగి నూతన పరుస్తూ అభిషేకం మన మీద కుమ్మరింప చేస్తూ తన సేవా పరిచర్యలో మన కొనసాగింప చేస్తాడు. ఏ సేవకుడు ఈ దినము మరి ఆత్మలో మరి మరి బలహీనపరచబడి పరిస్థితుల ప్రభావాన తాకిడిలు బలహీనపరచబడి వెనకబడి ఉన్న పరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఎలాగున శిష్యుల మీద ఊది వారిని బలోపేతం చేస్తున్నాడు. అట్టి విధమైన కృప మరి అట్టి విధంగా నిస్సహాయ స్థితిలో మరి దిక్కుదోచన స్థితిలో ఉన్న ప్రతి సేవకుడి మీదకి అభిషేకాత్మ అట్టి విధంగా ఊదబడును గాక, ఆత్మ కుమ్మరించబడును గాక, తిరిగి వారిని నూతనపరిచి పరిచర్యలో ముందుకు కొనసాగింప చేయను గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను గాక. ఆమేన్.